ఈరోజు మనం లంగా జాకెట్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. లంగా క్లాత్ అండి ఇది. 10 ఇయర్స్ పాపకి పొడవు లంగా ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. ఇదండి నేను 3 మీటర్స్ అండి, మామూలుగా అయితే 2.5 అయినా సరిపోద్ది. నేను 3 మీటర్స్ తీసుకున్నానండి. ఇది క్లాత్ 3 మీటర్స్ అండి. దీనికి లైనింగ్ 2 మీటర్స్ అయితే సరిపోతుందండి 10 ఇయర్స్ పాపకి. ఇది బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్గా గోల్డ్ తీసుకున్నానండి, అంచు కలర్ గోల్డ్ తీసుకున్నాను. మీటర్ అయితే సరిపోతుందండి బ్లౌజ్కి. ఇది కూడా మీటర్, లైనింగ్ మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం కటింగ్ చూద్దామండి. మనం ఇప్పుడు ఫస్ట్ లంగా లైనింగ్ తీసుకుందామండి. ఇది 2 మీటర్స్ అండి. దీన్ని నేను చెప్పాను కదండి, క్లాత్ ఎప్పుడు నిలువుకి వేసుకోవాలండి, అడ్డం వేసుకోకూడదు. నిలువుకి వేసుకుంటే మనకి బాగుంటుంది, అడ్డం వేస్తే బంధాలు పడద్దండి, అడ్డుగా ఉంటుంది. చూడండి, ఇట్లా వేసుకున్న తర్వాత వాళ్ళు లంగా పొడవు వచ్చి నాకు చెప్పారండి 36 అండి ఆ పాప లంగా పొడవు. మనం ఇప్పుడు టేప్తో పొడవు చూసుకుందాము. ఇదండి 36 ఇక్కడికి ఉంది. 36 ఇక్కడికి ఉందండి, కరెక్ట్గా సరిపోద్దండి. ఇదండి ఇక్కడికి గీత గీసుకొని మీరు కావాలంటే దాన్ని ఉంచుకోవచ్చు అండి, ఎందుకంటే కింద కొంచెం మర్చుకోవాలి కాబట్టి ఉంచుకోవచ్చు, లేదంటే మీరు కట్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే దాన్ని ఉంచుతున్నానండి, అంతేనండి. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని 2 పీసులుగా కట్ చేసుకోవడం నేను మధ్యలోకి. ఇది అయిపోయింది. నేను పక్కన పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము క్లాత్. నేను చెప్పాను కదా ఇది 3 మీటర్స్ అని, అందుకని చెప్పి నేను డబల్ ఫోల్డింగ్ చేస్తున్నానండి. 2 మడతల మీద కట్ చేస్తాను. పెద్ద అంచు వచ్చి కిందకి పెట్టుకోండి, మీకు ఏ అంచు అయినా ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేను పెద్ద అంచు పెడుతున్నానండి, పెద్ద బార్డరు కిందకి. ఇందాక మనం లైనింగ్కి 36 పెట్టాం కదండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మనము 36 పెట్టుకుందామండి. ఇదండి ఇక్కడికి వచ్చిందండి. దీన్ని ఇంకా మనం కట్ చేసుకోవడమేనండి చక్కగా. మీరు ఆ పక్క కూడా కొలత పెట్టుకోండి, 36 కరెక్ట్గా పెట్టుకోండి. నాకు తెలుసు కాబట్టి నేను కట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి కట్ చేసేసానండి. ఇది మనకి మీటరు 150 పడుతుందండి. మీకు చూడండి ఎంత బాగుందో క్లాత్ మనకి చూసేదానికి. చూడండి, దీని మీద చిన్న చిన్న వర్క్ కూడా వచ్చింది, థ్రెడ్ వర్క్. వీటి మీద చూడండి సీక్వెన్స్ వచ్చినాయి చిన్న చిన్నవి. ఇది మనకి థ్రెడ్తో చేస్తున్నారండి వర్క్. మనకి ఇది మార్కెట్లో 150 పడుతుందండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, మేము తెచ్చి పెడతాము. చూస్తే మీరు వావ్ అంటారండి. ఇది లంగా అంత నీట్గా వస్తుంది. చూడండి, మీరు స్టిచ్చింగ్ ఖచ్చితంగా చూడాలండి కటింగ్ అయిపోయిన తర్వాత. ఇది పైది మనం కట్ చేసాం కదండి, దీన్ని నేను లంగా వచ్చి ఇది బెల్ట్ లంగా అండి, పైన బాడీ వేయట్లేదు. అంటే 10 ఇయర్స్ పాప కదండి, వాళ్ళు బెల్ట్ లంగా కుట్టమన్నారు, అందుకని పైన బెల్ట్ వేస్తానండి. ఆ బెల్ట్కి దీన్ని ఉపయోగించుకుంటానండి, థ్రెడ్ లాగా. రెడీమేడ్ థ్రెడ్ వేయకుండా దీని థ్రెడ్ చేస్తాను, ఈ థ్రెడ్ వేస్తానండి. దీంతోనే హ్యాంగింగ్స్ థ్రెడ్ 2 చేస్తానండి. మనము ఒక 2 ఇంచెస్ చాలండి, 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకొని చక్కగా పీస్ కట్ చేసుకోవడమేనండి. మీకు స్టోన్స్ వద్దంటే వాటిని తీసేసేసి
ఇదండి ఇదండి మనం లంగాకి దీన్ని నేను ఎలా పైపింగ్ చేయాలో చూపిస్తాను. మీరు స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మనం బ్లౌజు లైనింగ్ తీసుకుందామండి. దీన్ని నేను క్లాత్ చాలలేదండి నాకు, అందుకని నేను జాయింట్ చేసుకున్నానండి. మీ అంటే పాపోళ్ళు బొద్దుగా ఉంటారు, వెడల్పుగా కావాలని, ఇది మనకి అంత లేదు కాబట్టి జాయింట్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని 2 ఫోల్డ్ ఇటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని దానికి సమానంగా పెట్టుకోండి. హుక్స్ పట్టి కాజా పట్టి తనీగా వేసుకోవాలండి. హుక్స్ పట్టి కాజా పట్టి తనీగా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదండి, చూడండి మన సైడ్ ఓపెన్ ఫోల్డింగు 2 మన సైడ్ ఉండాలి. 2 ఫోల్డింగ్లు అటు పక్క ఉండాలండి. ఇప్పుడు మనం మెయిన్ జాకెట్ని పెట్టుకుందాము. వాళ్ళు కొంచెం పొడుగు పెట్టమన్నారండి బ్లౌజు, అందుకని నేను కొంచెం పొడుగు పెడుతున్నానండి బ్లౌజు. చూడండి బ్లౌజ్ పొడవు వచ్చి మనకి 16 ఉందండి. ఇది వాళ్ళు కొంచెం చిన్నదిగా ఉందని చెప్పారండి, అందుకని 3 ఇంచెస్ కలుపుకొని 4 ఇంచెస్ కలిపితే 20, మొత్తం 20 పెడుతున్నానండి. ఎందుకంటేనండి కొంచెం బ్లౌజ్ కొంచెం పొడవు, ఇంకోటి కింద ఫోల్డింగ్ చేయాలి కదండి, దానికి కలుపుకొని మనం 20 పెట్టుకుందామండి. తర్వాత ఇక్కడ చూడండి పైన వచ్చి ఖర్చుకండి, షోల్డర్ ఖర్చుకది ఇది అసలండి, దాని పక్కన ఒక గీత ఖర్చు ఉంచుకోండి. మళ్ళీ ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా అసలు పెట్టుకొని దానికి ఒక పక్క ఖర్చుకి 1 ఇంచు ఒక ఖర్చు ఉంచుకోండి. తర్వాత చంక తీసుకొని చంక కూడా అట్లాగే అసలు ఖర్చు పెట్టుకోండి. ఇది నెక్ వచ్చండి కొంచెం ఇది పైకి ఉందంటండి, నేను 1 ఇంచు కిందకి దించుతున్నాను. ఇదండి 1 ఇంచు మన ఫింగర్ అంత 1 ఇంచు కిందకి దించుకుంటే సరిపోద్ది. తర్వాత వీటిని బాక్స్ లాగా ఇట్లా గీసుకోండి, అప్పుడు మీకు నెక్ అన్నీ నీట్గా వచ్చేస్తాయండి. బాక్స్ లాగా గీసుకుంటే ఇట్లా బాక్స్ లాగా గీసుకోండి. ఇక్కడ ఇట్లాగా వచ్చింది. నేను నెక్ చెప్పాను కదండి ఇందాక 1 ఇంచు పెట్టానని, అది పైకి ఉందని, అందుకని నేను 4.5 పెట్టుకున్నానండి నెక్. ఇదండి 4.5 పెట్టుకున్నాను. ఇక్కడ మనము షేప్ తిప్పుకోవడమేనండి, రౌండ్ ఇట్లాగా. దానికి రౌండ్ నెక్కే బాగుంటుందండి, ఇంకే నెక్కులది క్లాత్ మనము అంతగా బాగోదండి, అందుకని నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర కూడా మనం ఇట్లాగా షేప్ తిప్పుకోవడమేనండి, రౌండ్ షేపు తిప్పుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవడమేనండి. చెప్పాను కదా, ఆ క్లాత్ తీసేస్తున్నాను. నెక్స్ట్ చంక కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ చెప్పాను కదండి రౌండేనండి నెక్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి మనకి ఈ సైడు ఫోల్డింగ్ చేస్తున్నాం కదండి, అవి రెండింటిని పట్టుకొని సమానంగా కట్ చేసుకోవాలండి. చంక సైడ్ ఉండే ఫోల్డింగ్ని ఇట్లాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి 3 పీసెస్ వచ్చేస్తాయండి. ఇది ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్, ఈ బ్యాక్ అండి, ఇవి బ్యాక్ అండి. 2 పీసెస్ ఇక్కడ జాయింట్ వచ్చిందండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇదండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకుందామండి. ఇది చూసుకొని కట్ చేసుకోండి, పైన ఏది లోపల పక్క ఏదో చూసుకొని మనం కట్ చేసుకోండి. పార్ట్ కట్ చేసుకుందామండి.
ఏం లేదండి, తిప్పేసుకోవడమే, అన్నీ మెడలో తిప్పేసుకోవడం. మనం మెడ పీసులో ఏం వేయక్కర్లేదండి, తిప్పేసుకోవడమేను. చిన్నపిల్లలవే కాబట్టి నీట్గా తిప్పుకుంటేనే బాగుంటుంది. ఇదండి నేను కొంచెం నెట్ క్లాత్ ఉంచి, అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం నెట్ క్లాత్ ఉంచే కట్ చేసుకుంటున్నాను, మళ్ళీ క్లాత్ వేస్ట్ కాకుండా. కొంచెం పైకే కట్ చేసుకోండి క్లాత్, మెయిన్ క్లాత్ని మనం తిప్పేటప్పుడు మళ్ళీ చూసుకొని కట్ చేసుకోవచ్చు. నెక్ మాత్రం నేను ఇప్పుడు కట్ చేయనండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి. నేను బ్యాక్ ఒక పీస్ వేస్తున్నానండి, బ్యాక్ది అండి. వీటిని మనం చూసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇదండి, ఇప్పుడు మనకి నెక్ ఇటు సైడ్కి వచ్చిందండి, లెఫ్ట్ సైడ్కి వచ్చిందండి, చంక రైట్ సైడ్కి వచ్చిందండి. ఒకదాన్ని మనం ఇటు కట్ చేస్తున్నామండి, ఇంకో దాన్ని కట్ చేసేటప్పుడు నెక్ వచ్చి రైట్ సైడ్కి ఉండాలండి. ఇప్పుడు నెక్ లెఫ్ట్ సైడ్ ఉందండి, దాన్ని చూసుకొని కట్ చేసుకోండి మీరు. నెక్ నేను స్టిచ్చింగ్ కట్ చేస్తానండి అన్నిటికీ. ఇందాక చెప్పాను కదండి, ఇందాక మనము లెఫ్ట్ సైడ్ నెక్ కట్ చేసాం కదండి, ఇంకో పీస్ నుంచి రైట్ సైడ్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇదండి ఇట్లాగా నెక్ వచ్చి రైట్ సైడ్కి ఉండాలండి. ఇప్పుడు ఇంకంతేనండి, కట్ చేసుకోవడమేను. 3 పీసెస్ ఫ్రంట్ది, బ్యాక్కి 2 పీసెస్ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్తో మనము హ్యాండ్స్కి తీసుకుందామండి. దీంట్లో ఇది మామూలు హ్యాండ్స్ అయినండి, బుట్ట హ్యాండ్స్ కాదు. ఇది బుట్ట హ్యాండ్స్ ఏమంత బాగుండదండి, మామూలు హ్యాండ్స్కి అయితే మనకు చూసేదానికి బాగుంటుంది. అందుకని ముందు మనము లైనింగ్ మీద కట్ చేద్దామండి. హ్యాండ్స్ మీద హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి. హ్యాండ్ ఇలా పెట్టుకోవాలండి. ఇలాగ పెట్టుకున్న తర్వాత దాని కింద వచ్చి మనం ఇక్కడ పెట్టుకోవాలి. దీన్ని తిప్పేసేది కాబట్టి మనకి కొంచెం ఒక ఇంచు ఖర్చుకుంచుకుంటే సరిపోద్దండి. ఒక ఇంచు ఖర్చుకుంటే సరిపోద్దండి, తిప్పేదే కాబట్టి. అండి హ్యాండ్ ఇక్కడికి ఉందండి, నేను ఇక్కడ అది కొంచెం నేను పెద్దదిగా పెట్టాను కాబట్టి చంక, అందుకని కొంచెం ఒక 3 ఇంచెస్ లూజ్ పెడుతున్నానండి. హ్యాండ్ పైన వచ్చి ఇదండి కరెక్ట్గా అసలు ఖర్చుకి సరిపోయిందండి. ఇక్కడ వచ్చి అసలు ఖర్చుకి హ్యాండ్ మనకి ఇప్పుడు ఇలా వస్తుందండి. ఇదండి ఇలా వస్తుందండి. నేను కటింగ్ చేసి చూపిస్తానండి. టూ హ్యాండ్స్ వచ్చేసాయండి, మనకి 2 హ్యాండ్స్ వచ్చేసాయండి. దీన్ని మనం కట్ చేసుకుందామండి. దీన్ని చెప్పాను కదండి, నేను హ్యాండ్ కూడా తిప్పేదేనండి. అందుకని మనము ఇది మెయిన్ పైదండి, ఇది పైన డిజైన్ అండి. పై పక్కే పెట్టుకొని మనం లోపల పక్కకి తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పెట్టుకొని నేను ఇప్పుడు షేప్ తీయట్లేదండి, ఇక్కడ వరకే కట్ చేసుకుంటున్నానండి. షేప్ నేను కుట్టేటప్పుడు షేప్ తీస్తానండి. చేసుకున్నానండి. నేను చెప్పాను కదండి, షేప్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. మీరు స్టిచ్చింగ్ వీడియోస్లు మిస్ అవ్వకండి. ఇదండి 2 హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాను. అంతా ఇదిగోండి, మనకి బ్యాక్ పార్ట్లు 2
ఫ్రంట్ పార్ట్ ఒకటి, హ్యాండ్స్, ఉక్స్ పట్టి చెప్పాను కదండి నేను. ఉక్స్ పట్టికి మనకాడ మిగులుతుంది కదండి క్లాత్, ఈ క్లాత్ని మనము వెనకాల ఉక్స్ పట్టి కాజా పట్టికి ఉంచుకుందామండి. మీరు స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎలా ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా చెప్తానండి. ఇదండి బ్లౌజ్ అయిపోయిందండి. ఇక్కడ చెప్పాను కదండి మనము, ఇదండి బెల్ట్ లంగా, ఇది కూడా అయిపోయిందండి. ఇది మీరు స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఖచ్చితంగా ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకుండా చూడండి.